హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి మనం వచ్చేసి విశాఖ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇవాళ వచ్చేసి ఏమేమి కవర్ చేస్తాం అన్నది 1 by 1 అయితే తెలుసుకుందాం. స్టేషన్ వచ్చేసి చాలా పెద్దనే ఉంది. నైట్ వచ్చేసి నేను ఇక్కడనే స్టే చేసిన హాస్టల్లో. రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే లేవు. మామూలుగా రూమ్స్ వచ్చేసి ఉన్నాయి ఆర్టీసీ వాళ్ళే, కానీ బుక్ చేస్తేనే దొరుకుతాయట. ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళి మనం 1 by 1 అయితే కవర్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి విశాఖ రైల్వే స్టేషన్. చూడండి, చాలా పెద్దగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి గేట్ నెంబర్ 3. ఇలానే మనం లాస్ట్కి వెళ్ళామనుకో గేట్ నెంబర్ 1 ఉంటుందంట. ఆ లాస్ట్ ఈ మధ్యలో వచ్చేసి మీకు లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఏదో ఉంది స్టాండ్ మొత్తం మీద. బైక్ ట్యాక్సీ అవి కావాలంటే కార్నర్లు ఉన్నాయి చూడండి, లాస్ట్లో అవుతున్నాయి. ఇదంతా మనకు రైల్వే స్టేషన్ మెయిన్ ఏరియా. ఇక్కడ మనం అటు నుంచి రైట్ సైడ్ వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక గేట్ నెంబర్ 1 ఫ్రంట్ సైడ్. ఇది బస్ స్టాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, అక్కడ బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు ఆర్కే బీచ్కు సింహాచలంకి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఏరియా నుంచి చాలా ప్లేసెస్కి అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఫిషింగ్ హార్బర్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా లేవు. నేను వచ్చేసి బైక్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నా. ఇదంతా మనకు విశాఖ రోడ్స్, చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఇక ఎక్కడి నుంచి ఒక 500 మీటర్స్ ఇలా దూరం వచ్చినామనుకో ఈ చౌరస్తా వస్తుంది చూడండి, సర్కిల్. మన రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ సర్కిల్ ఉంటుంది. అక్కడ హరిత హోటల్, ఇవన్నీ హోటల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి, 400, 300 ఇలా కూడా ఉంటాయి రూమ్స్ అయితే. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఆ డీటెయిల్స్ మీకు క్లియర్గా లాస్ట్లో అయితే చెప్తా. ఇలా కొంచెం ముందుకు వచ్చినాక ఏదో టెంపుల్ అయితే కనబడుతుంది. టెంపుల్ పక్కన అంతా మార్కెట్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఏం మార్కెటో తెలియదు, అన్ని ఫ్రూట్స్ కూరగాయలు అయితే కనబడుతున్నాయి మనకు. చిన్న మార్కెట్. ఇవన్నీ దాటుకొని ఇలానే మనం ముందుకు వెళ్ళామనుకో అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 to 4 కిలోమీటర్స్ వస్తే బీచ్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చినాక మీకు చూడండి, ఇదే ఫిషింగ్ హార్బర్. లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి ఏంటంటే బస్సెస్ ఉన్నాయి అన్నట్టుగా. ఆటోస్ అన్నా ఏదైనా బైక్ అన్నా తీసుకొని రావాల్సిందే. ఇప్పుడే మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం చూడండి. ఫిషింగ్ హార్బర్ లోపలికి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్లో మనకేంటంటే ఇక ఫిషెస్ను మొత్తం ప్యాక్ చేసి ఇక్కడ నుంచి అమ్మేస్తారు. ఆ రైట్ సైడ్ మనకు మొత్తం పోర్ట్ ఏరియా. ఆ పోర్ట్ ఏరియాలోకి మనకైతే అలౌ చెయ్యరు. స్పెషల్ పర్మిషన్ ఉంటేనే మనం ఆ పోర్ట్ ఏరియాలోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు మొత్తం ఫిషెస్ అయితే అమ్ముతూ కనబడుతున్నాయి చూడండి. ఇటు సైడ్ చూడండి, చాలా రకాల ఫిషెస్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఈ లోపల మొత్తం ఫిషెస్ అమ్ముతారట్టున్నది. చూద్దాం ఒక్కొక్కటి అయితే. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఇక్కడ ఆపేసేయండి. ఇక్కడైతే దిగేద్దాం మనం ఇక. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. మన ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్. ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇదంతా ఫిషింగ్ యాడ్ అన్నట్టుగా చూడండి. ఇక మొత్తం ఫిషెస్ ఇట్లా పెట్టి అమ్ముతారు. ఇక్కడ చూడండి, ఇది గోల్డ్ రకం ఫిషెస్ చాలా షార్ప్గా ఉన్నాయి చూడండి, పొడుగ్గా ఉన్నాయి. నాకైతే ఫిషెస్ నేమ్స్ అయితే ఐడియా లేవు, బట్ మీకైతే చూపిస్తా. ఇక ఇక్కడ చూడండి ఐస్ బాక్స్ ఉన్నాయి. ఇలా ఐస్ బాక్స్ పెట్టేసి ఫిషెస్ మొత్తం అలా పెట్టేస్తారు. ఇగో రేట్ చెప్తారు చూడు, 200, 300 అంటారు. 400 కొన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలానే కొంచెం ముందుకు వెళ్దాం. ఇటు సైడ్ కూడా మొత్తం ఫిషెసే ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీకు మార్నింగ్ వస్తే చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఈ ఫిష్ చూడండి 3 ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ తీస్తూనే ఉన్నారు బోట్లకి వెళ్ళి ఫిషెస్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఆ సైడ్లో కాట్లు కూడా ఎట్లున్నాయి చూడండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్. అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు అన్ని బోట్లు కావాలి. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. ఇక వాళ్ళ బోట్లు ఇవన్నీ. ఈ బోట్లలో ఇక వలలు వేసుకొని ఫిషెస్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే దేశ విదేశాలకైతే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఫిషెస్ అయితే. అలా కార్నర్ వరకు వెళ్ళొచ్చు, అక్కడ మొత్తం యాడ్ అయ్యి.
ఇక లోపలికి వెళ్ళి కూడా తీస్తున్నారు చూడండి వలలు. ఇక ఇప్పుడు మనం చూసిన పెద్ద ఫిష్ని కట్ చేసేది ఎవరో కొనుక్కున్నారో ఏమో. ఇంకా లోపలికి వెళ్దాం, చాలా రకాల ఫిషెస్లే కనబడతాయి. కట్ చేస్తుండు అంత పెద్ద ఫిష్. ఎన్ని కిలోలు ఉంటుందో, 10 కిలోలు ఉంటుందో ఎక్కువనే ఉంటుందో కదా. చాలా పెద్ద ఫిష్. ఇక్కడ చూడండి ఈ ఫిష్ ఇవేంటి మనం ఎండ్రికాయలు ఏమంటాం, ఏమంటారో ఏమో ఇక్కడ తెలియదు. అవి చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇవేంటియో ఫిషెస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇగో ఇవేంటి ఎండ్రికాయలే కదా, తెల్లగా ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి ఇలా ముందుకైతే వచ్చేద్దాం. ఇవేంటియో చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇట అక్కడ కూడా ఉన్నాయి చూడండి. బోట్ రెడీ చేస్తుర్రు, కొత్తది అనుకుంటా, రెడీ చేస్తూ కనబడుతుర్రు. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడి నుంచి ఎట్లుందో. ఇక ఇదంతా మనకు ఫిషింగ్ యాడే. వావ్ సూపర్ ఉన్నాయి కదా. మొత్తం జాలాలు ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళదే ఇది మొత్తం. ఇక్కడనేమో బోట్ని రెడీ చేస్తారు ఈ రైట్ సైడ్. ఇక ఇక్కడ చూడండి ఇవేంటి, వీటిని ఏమో అంటాం కదా, ఎగ్జాక్ట్లీ నాకు నేమ్ గుర్తొస్తలేవు. అన్నీ కొన్ని ఐడియా ఉన్నాయి, అవి కూడా గుర్తొస్తలేవు నేమ్స్. వావ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇగో ఎన్ని రకాలు చూడండి, చాలా రకాలైన ఫిషెస్, ఫ్రెష్ ఫిషెస్. ఆ బోట్లకి చూడండి ఇస్తూనే ఉన్నారు. అగో రెడీగా ఉన్నారు కొనుక్కునేటోళ్ళు. ఫ్రెష్ మనకి ఎట్లా అంటే అట్లా దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఫామ్ లాగా ఉన్నాయి మొత్తం. ఇగో స్నేక్ లాగా ఉన్నాయి చూడండి, కోడుకున్నాయి ఫిషెస్ అయితే మొత్తం అన్నీ భద్రపరిచారు. ఇక ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా బాగా అంటే బాగున్నాయి. ఇక చూడండి కొందరు సంచులలో తీసుకెళ్తారు. ఈ ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇగో చూడండి మొత్తం ఇలా రౌండ్గా స్క్వేర్లా రాంబస్ టైప్లో ఉన్నాయి. ఈ ఎండ్రికాయలు అనుకుంటా. ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయి ఫిషెస్. ఇటు సైడ్ చూడండి అన్ని బోట్లే ఉన్నాయి వాళ్ళే. ఇక్కడ చూడండి ఫిషెస్ తెలిస్తే చెప్పండి మీకు నేమ్స్ అయితే. నాకైతే అన్నీ అయితే ఐడియా లేవు. ఇక్కడ ఉన్న రకాలైతే ఆల్మోస్ట్ మీకైతే 1 by 1 చూపిస్తున్నా. ఇక ఎంత ఫిషింగ్ యార్డ్లో కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. బైక్స్ వస్తున్నాయి అన్నీ. ఇవన్నీ సైకిల్ ట్యాక్సీలే ఉన్నాయి చూడండి. వీటిపైనే ఫిషెస్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తుంది. ఇది మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే 5:30 నుంచి 9 వరకు ఎక్కువ ఉంటుంది, 12:30 వరకు ఉంటుందట. అంతలోపు వస్తే మీకు చాలా రకాల ఫిషెస్ అయితే కనబడతాయి. నేను 8:30, 9కి వచ్చినా కాబట్టి ఇట్లున్నాయి. ఇక్కడ చూడండి చాలా రకాల ఫిషెస్ ఇక్కడ కూడా కనబడుతున్నాయి చూడండి. మొత్తం అంతే. ఇక మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు అన్ని ఫిషెసే కనబడుతూ ఉంటాయి. ఇదిగో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు మనం. రేట్స్ ఏంటంటే ఇక్కడనే పడతాయి కాబట్టి రేట్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. మనకి అటు హైదరాబాద్ ఈ టైం వచ్చే వరకు ఏంటంటే ఫిషెస్ రేట్లు బాగా పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ అవి. ఇగో ఇక్కడ చూడండి ప్యాకింగ్ చేస్తారు. అంత సాల్ట్ అనుకుంటా, అదే అనుకుంటా, లేకపోతే ఏంటిదారు మంచిగడ్డలు అనుకుంటా వేసి ప్యాక్ చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఇగో బోట్లో నుండి అన్ని ఫిషెస్ తీస్తారు చూడండి. ఇగో పట్టుకొచ్చినట్టున్నారు. ఇగో అన్నీ తీస్తారు. 4 బుట్టలు పెట్టారు. ఏ ఫిషెస్ ఉంటే ఆ ఫిషెస్ సైడ్ వేస్తారు. ఎందుకంటే ఒక్కసారి వలేసారు అనుకో చాలా రకాలైన ఫిషెస్ అయితే వస్తాయి. కొనేవాళ్ళు అక్కడికి వచ్చేసారు. ఇది చూడండి ఈ ఫిషెస్ ఇవేంటియో. తినేవాళ్ళకైతే పర్ఫెక్ట్ ఐడియా ఉంటాయి, రెగ్యులర్గా తినేవాళ్ళకి ఏం ఫిషెస్ అనేది. ఇప్పుడు మీకు ఏంటంటే ఇవన్నీ ప్రాణంతో ఉన్నాయి, పచ్చి చూపించినాయి కదా. ఎండు పోయినాయి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న రకాల ఫిషెస్, ఇవన్నీ ఎండిపోయినాయి. ఇగో ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కట్ చేసి ఎండబెట్టినట్టున్నారు ఫిషెస్. ఇవి అయితే చిన్న చిన్నవి మొత్తం ఎండిపోయిన ఫిషెస్. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం మనకు ఎండినవి ఉంటాయి అన్నట్టు. ఒకవేళ బోటింగ్ చేయాలన్నా చేయొచ్చు. 9:30 నుంచి 5 వరకు అలా ఉంటుంది. 250 రూపీస్. సముద్రంలో రౌండ్ వేసుకొస్తారు. విశాఖ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫిషింగ్ హార్బర్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.